చిత్తూరు జిల్లా నాయుడుపేటలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని పొగగొట్టం కాలనీ వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వాహనంలో 30 బస్తాల్లో సుమారు 1.50 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. రేషన్ బియ్యంతో పాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవశ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం జనార్దన్ రెడ్డి గారికి ఇవే మా అభినందన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మరియు మున్సిపల్ సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.